నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసము లక్ష్మాడి శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు చాలా ఉన్నాయి, కానీ రోడ్డు రాలే. అవి కావాలని ఓట్ల కోసము శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు జియోలు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పినారు, జియోలు కావాలంటే 1000 కోట్ల దాకా నేను ఇస్తాను. జియోలు ముఖ్యం కాదు, కాంట్రాక్ట్ అవ్వడం ముఖ్యము. కాంట్రాక్టర్ వచ్చి రోడ్డు వేయడం ముఖ్యము. వాళ్ళు కావాలని నేను 3 ఏళ్ల కింద పాదయాత్ర చేస్తే దాని తర్వాత వారంలోనే శాంక్షన్ అయిందన్నారు. దాని తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత శాంక్షన్ అన్నారు. గ్రూప్లలో పెట్టిన తప్ప పని కాలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దొంగ జియోలన్నీ క్యాన్సిల్ అయినాయి. కానీ నేను మళ్ళీ కొత్త జియోకి టైం అవుతుందని చెప్పేసి అదే జియో పెట్టి నేను నిజం మాట్లాడుతున్నాను. మళ్ళీ ఫైనాన్స్ అప్రూవల్ చేయించి కాంట్రాక్టర్తో టెండర్ వేయించి రోడ్డు తీసుకొచ్చినాను. ఆ రోజే నేను చెప్పినాను పాదయాత్ర నాడు, వీళ్ళ చేత కాదు. సంవత్సరమా 2 సంవత్సరాలు రోడ్ ఏమంటే రోడ్ వేయలేదు. ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చి ప్రతి దగ్గర కొబ్బరికాయలు కొట్టింది, కానీ పని జరగలేదు. వాళ్ళది కొబ్బరికాయల ప్రభుత్వం, మాది ప్రజల ప్రభుత్వం. ఖచ్చితంగా రోడ్ వేస్తాం. ఆ రోజే చెప్పినాను, నేనే కొబ్బరికాయ కొడతానను, నేనే కొబ్బరికాయ కొట్టినాను. మా కార్యకర్తలతో కొబ్బరికాయలు కొట్టిస్తానను, మా కార్యకర్తలతోనే కొబ్బరికాయలు కొట్టించినాను. పని కూడా జరుగుతుంది. ఇదే కాదు, వచ్చే సంవత్సరానికి ఇంకా 200 కోట్ల రోడ్లు తీసుకొస్తున్నాను. సీతక్క దగ్గర పోయినాను, ఇంకా 80 కోట్ల రూపాయలు పంచాయత్ రాజ్ నుండి రోడ్లు కావాలని అప్లికేషన్ పెట్టినాను. అది కూడా శాంక్షన్ అవుతుంది. దాంట్లో 20 కోట్లు కొత్త రోడ్లు, 20 కోట్లు రోడ్లు మరమ్మతుల కోసం. వీళ్ళు 10 ఏళ్ల నుంచి మెయింటెనెన్స్ చేయలేదు. గుంతలు పడి చాలా మంది పిల్లలు పడి కాలు చేసి ఇరగొట్టుకుంటున్నారు. 20 కోట్లు మరమ్మతుల కోసము. ఇదే కాకుండా ఎక్వాయపల్లి, నెక్కొండ, లింగంపేట బ్రిడ్జ్లకి 40 కోట్లు మళ్ళీ పెట్టినాను. టోటల్ 80 కోట్లు పంచాయతీ రాజ్. అది కూడా శాంక్షన్ అవుతుంది. నేను రోజు చర్చల అభివృద్ధి కోసమే నేను పని చేస్తున్నాను. ఆ రోజు కేసీఆర్ వస్తుండని చెప్పేసి రాత్రి రైతు భూములకి రోడ్ వేస్తారు. ఆ రైతు కూడా చెప్తున్నాను, రోడ్డు బంద్ చేయి, అది నీ పట్టా పొలం. అక్కడ తాండవాసులకు కూడా చెప్తున్నాను, అందరికీ మీకు రోడ్డు ఉన్నది. పాపం అక్కడ అమ్మిన లక్ష్మారెడ్డి భార్య పేరు మీద ఉన్న భూమి అమ్మినందుకు ఆ కాంట్రాక్టరు ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసము ఈ రైతు పొలం నుంచి దౌర్జన్యంగా చేస్తున్నారు. దానిపైన కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఆ వెంచర్ పేరు ఏంటి? నాకు లక్ష్మారెడ్డి లాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా తెలియదు, పేర్లు తెలియదు నాకు సరిగా. బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళు దౌర్జన్యంగా ఒక రైతు పొలం నుంచి రోడ్ వేస్తారు. రెడ్డి నాయక్ పొలంలోకి వెళ్ళి ఆ రోడ్ బంద్ చేసేయండి, అది అఫీషియల్ రోడ్ కాదు. దౌర్జన్యంగా వేస్తారు. ఇంకొక రోడ్ ఉన్నది, తాండవాళ్ళు ఆ రోడ్డు ఆడుకుంటారు. ఆ రైతులు రోడ్డు బంద్ చేయమని చెప్పినాను. ఎస్ఐ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరు అడ్డం వచ్చినా కానీ కేసు బుక్ చేయండి. రైతుకి న్యాయం చేయాలి. ఆ రైతు ఏం తప్పు చేసిందని చెప్పేది. ఆయన ఉన్న 1 ఎకరా భూమి నుంచి రోడ్ వేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదు, రాత్రి వేస్తారు. కాబట్టి నేను ఆపుతున్నాను. దాన్ని ఏది ఉన్నా కానీ దాని జవాబుదారీ నేను. సరేనా? రైతుకు మాత్రం కష్టం రావద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగనే ఉంటుంది, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఇలాగనే ఉంటాడు. తప్పు చేస్తే మాత్రము ఖచ్చితంగా వాడు లోపల పోవాల్సింది. ఎందుకంటే ఈ వచ్చే 1 సంవత్సరంలో నేను చెప్పిన రోడ్లు కంప్లీట్ కావాలి. వచ్చే సంవత్సరం వచ్చే రోడ్లు మళ్ళీ ఇంకో సంవత్సరంలో కంప్లీట్ కావాలి. ఈ 4 ఏళ్ళల్లో జడ్చలలో కనీసం 75% అన్న రోడ్లు కంప్లీట్ కావాలి. రోడ్డు ఒక్కటే కాదు, స్కూళ్ళు కంప్లీట్ చేయాలి. ప్రతి స్కూల్కి మరమ్మతులు చేయించాలి, బాత్రూమ్లు కట్టియాలి. స్కూల్ పిల్లలకు కూడా 26,000 మంది, ఆ రోజు తప్పు రాంగ్ రిపోర్ట్తో 50,000 అని వచ్చింది, కానీ 27,000 చిల్లల 27,500 అనుకుంటా స్కూల్ పిల్లలకి షూలు ఆర్డర్ చేసాను. వచ్చే వారం వస్తున్నాయి. మా కార్యకర్తలు వీళ్ళే పంచుతారు. ప్రతి స్కూల్కి పోయి ప్రతి స్కూల్లో పిల్లలు బాగా చదువుకోవాలి. ఈ పిల్లలు చదువుకుంటేనే రాబోయే తరము జడ్చల నియోజకవర్గంలో వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు చేసుకున్నట్టు కూలి పనులు చేసుకోకుండా మా పిల్లలు మంచి పెద్ద జాబ్లు చేయాలనే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.